పెళ్లి పుస్తకం ఛా! చందు, తను నేను రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళను. ఆఫీస్కే కాదు, గుమ్మం దాటి బయటికి అడుగు కూడా పెట్టను. ఏమైంది? ఎందుకలా అంటున్నా? నేను కాదు, ఆఫీస్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ ఏమంటున్నారో తెలుసా? తనూజ కావాలనే అక్కను బయటికి పంపించేసింది, భర్త మీద ప్రేమతో బంధాలని దూరం చేసుకుంటుంది, ఆ మనిషికి పెళ్ళయ్యాక పొగరు పెరిగిందని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నిజం తెలియక ఏదేదో వాగుతున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోవడం ఎందుకు? వినపడేంత గట్టిగా మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాను? తను నా గురించి ఎంత నీచంగా మాట్లాడినా పర్వాలేదు, కానీ ఏ పాపం చేయని నిన్ను బ్లేమ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. చందు, ఏంటిది చిన్న పిల్లడిలాగా? నిన్నన్న ఒక్కొక్క మాట తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే రేపటి నుండి బయట ప్రపంచానికి దూరంగా ఉంటానని చెప్తాను. నేనేంటో, ఈ ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలుసు కదా చందు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. సో వాళ్ళని కేర్ చెయ్యొద్దు. నిలకడ మీద కాదు, ఆల్రెడీ ఒక నిజం ప్రూవ్ అయింది. బయటికి వెళ్ళి మీ అక్క బాగుపడింది, ఇంట్లోనే ఉండి మనం నిందలు పడుతున్నాం. అవును, ఆ మాట అయితే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఒప్పుకుని ప్రయోజనం ఏముంది? మన సమస్యలకి పరిష్కారం కావాలి. ఇన్ని రోజులు ఇల్లంటే ఒక సంతోషం, సంబరంలా కనిపించేది. ఇప్పుడు మావయ్య గారి కోపం, వదిన గారి శాపంలా కనిపిస్తుంది. అసలు మనమిద్దరం పెళ్ళైన కప్పుల్లా ఉంటున్నామా? ఈ ఇంట్లో సమస్యలన్నీ కావాలని మనమే తగిలించుకున్నట్టుంది. ఇంకెంతకాలమో తెలియదు, కానీ ఉన్నంతకాలం తప్పెట్టు లేదనిపిస్తుంది. లేదు చందు, ఈ ఆలస్యం చేయకూడదు. మనం ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం? తను ఈ ఇల్లు ఖాళీ చేసి మనం వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావు? తను మనం కూడా వెళ్ళిపోతే పాపం మావయ్య ఒంటరిగా మిగిలిపోతారు. అందరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన జీవితాలు నాశనం అవుతాయి. ఈ ఇంట్లో ఉంటే ప్రతిరోజు బాధలు పంచుకోవడం తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉండదు. శభాష్! ఇంత స్వార్థంగా ఎలా మారిపోయావు తనుజా? ఇందులో స్వార్థమే ముందు డాడ్. చందుకు ఇష్టం లేకపోయినా ఇల్లరికానికి తీసుకొచ్చి ఇంట్లో, ఆఫీస్లో అన్ని రకాలుగా అవమానించారు. ఆఖరికి అక్క నాదే తప్పు అని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మీరు ప్రతిసారి నాదే తప్పని మాట్లాడుతున్నారు. అనవసరంగా నా మీద కోప్పడుతున్నారు. ఇవన్నీ తట్టుకుంటూ నేను ఇంట్లో ఉండలేను. అమ్మా తనుజ, నీ హారిక మాటలకి, నా కోపానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ఇంకెప్పుడు నీ మీద కోప్పడను. దయచేసి నీ నిర్ణయం మార్చుకోమ్మా. సారీ డాడ్. అమ్మా, అక్క కూడా లేదు. ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతకాలమ్మా? అంటే అక్క ఉంటే నేను వెళ్ళిపోయినా పర్వాలేదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. ప్లీజ్ డాడ్, నాకు పెళ్ళైంది. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్, నాకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. దయచేసి మీ అభిప్రాయాలు నా మీద రుద్దాలని చూడొద్దు. సెంటిమెంటల్ గా మాట్లాడి నన్ను ఆపద్దు. అమ్మా తనుజ, అమ్మా. బాబు చందు, నువ్వైనా చెప్పవయ్యా. 2 రోజుల నుండి చెబుతూనే ఉన్నాను మావయ్య,
మీ అమ్మాయి మొండితనం ముందు నా మంచితనం తేలిపోయింది. ఈ ఇంట్లో నుండి వెళ్ళడం నాకిష్టం లేదు. అలా అని తనని ఒంటరిగా వదల్లేను. అందుకే వెళ్ళక తప్పదు మావయ్య. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నన్ను అర్థం చేసుకోమ్మా. లేదు డాడ్, మేము వెళ్ళిపోతాం. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయచూడు శివ శివ లీలా శివ శివ బోళా శంకరుడా, నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణా. రే సిద్ధు, అత్తయ్య చూడరా ఎలా పనిచేస్తుందో. షామియానా పువ్వులు అన్నీ రేపు మార్నింగ్ వస్తాయా? నువ్వు వెళ్ళాలా? ఉదయాన్నే తీసుకొస్తానని చెప్పాడు. సేఫ్ సైడ్ నేను కూడా వెళ్తాను. ఆశా, రేపు ఫంక్షన్కి వచ్చే ప్రతి ముత్తైదువుతో గాజులు వేయించాలి. నువ్వే సాక్షి పక్క నుండి అన్నీ చూసుకో. నేను కాదు, ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకుంటున్నావు కాబట్టి సాక్షి పక్కనే నువ్వుంటేనే అందంగా ఉంటుంది. శ్రీమంతం అంటే తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి జరుగుతున్న ఫంక్షన్ కదా. నాలాంటి రోగిష్టిది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు ఇలా మాట్లాడితే రేపు నాకు ఈ ఫంక్షన్ వద్దు, ఏమీ వద్దు. నీ అంత మంచి మనసు నా పక్కనుంటేనే నాకు కడుపులో బిడ్డకి క్షేమం. సరే, కోపడకు సాక్షి, నేను నీ పక్కనే ఉంటాను. సాక్షి, నువ్వు వెళ్ళి నిద్రపోవచ్చు కదా. ఉదయాన్నే లేవాలి కదా. తొందరగా పడుకుంటే టైర్డ్నెస్ ఉండదు. ఇంకా నాకు నిద్ర రావట్లేదు అభి. సిద్ధు, మీ అమ్మ నా మాట వినదు, కానీ నువ్వే తీసుకుని వెళ్ళు. మా అమ్మ నా మాట కూడా వినదు మమ్మ. పప్ప చెప్తేనే వెళ్తుంది. రే సిద్ధు, కొంచెం ఓవర్ అవుతుంది. అది నిజమే కదా. సిద్ధు అల్లరికి తోడుగా ఇంకో క్యాండిడేట్ వస్తుంది. ఇద్దరూ కలిపి ఇల్లు పీకి పందిరేసేస్తారేమో. ఆ అల్లరి గోలా లేకపోతే చిన్నపిల్లలున్న ఇంటికి సందడే ఉండదు. అమ్మా, రేపు నువ్వు ఏ కలర్ శారీ కట్టుకుంటున్నావు? పప్ప నేను కూడా మ్యాచింగ్ కలర్ డ్రెస్ వేసుకుంటాం. గుడ్ ఐడియా సిద్ధు. అత్తవారింట్లో జరగబోయే ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి వాళ్ళన్నయ్య ప్రేమగా కొన్న చీరని తను కట్టుకుంటుంది. ఏం సాక్షి, అంతేనా? అది కాదులే ఆశ. అమ్మ కాబోతున్న నా కూతురు నేను కొన్న చీర కట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది.
మీరందరూ కాదు, భర్తగా నేను తెచ్చిన చీరే సాక్షి కట్టుకుంటుంది, అందులో డౌటే లేదు. అమ్మని క్వశ్చన్ అడిగితే మీరందరూ మాట్లాడతారేంటి? అమ్మా నువ్వు చెప్పు, ఏ శారీ కట్టుకుంటావు? చెప్పమ్మా. ఈ ఇంట్లో అందరూ నన్ను ఇంత అభిమానంగా చూసుకోవడం నిజంగా నా అదృష్టం. ఒకరితో ఒకరు పోటీ పడి ప్రేమ చూపిస్తున్నారు. నాకైతే ఎవ్వరూ తక్కువ కాదు. అయితే అందరూ ఇచ్చిన శారీస్ ఒకేసారి కట్టేసుకో, అప్పుడు చాలా ఫ్యాట్ గా కనిపిస్తావు. సాక్షి, నువ్వు ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కరిచ్చిన చీరే కట్టుకోవాలి. అదెవరో చెప్పు. మరి నేను చెప్పే సమాధానం విని ఎవ్వరూ ఫీల్ కాకూడదు. మరి ఆ సమాధానం ఏంటో నాకు తెలుసు. మా అందరికన్నా కొంచెం ఎక్కువ ప్రేమ, కేరింగ్ చూపిస్తున్న అభి ఇచ్చిన చీర నువ్వు కట్టుకుంటావు, అంతే కదా? వద్దు సాక్షి, అది క్యాజువల్గా ఇచ్చాను. ఫంక్షన్కి ఆ చీర బాగోదు, చాలా చీప్గా ఉంటుంది. ఖరీదులో చీప్ అవ్వచ్చు, కానీ ప్రేమలో, అభిమానంలో నువ్వెప్పుడు రిచ్ అభి. నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఉంగరం అమ్మి ఒకసారి మా ఇద్దరికి బట్టలు పెట్టావు. అప్పుడు మిగిలిన డబ్బుతో ఇంకో చీర తీసుకొచ్చావు. అది నాకు చాలా ఖరీదైంది. అందుకే నువ్విచ్చిన చీరనే కట్టుకుందామని నేను ఫిక్స్ అయ్యాను. థ్యాంక్స్ సాక్షి. నేను చీర తెచ్చింది నీ శవం మీద కప్పడానికి సాక్షి. కట్టుకున్న చీరలోనే పోతావు కాబట్టి నాకు ఇంకా హ్యాపీ. సాక్షి, నువ్వు గోరింటాకు పెట్టుకోవడం ఒక్కటే మిగిలింది. అది కూడా అయిపోతే అన్ని పనులు ఫినిష్ అయిపోయినట్టే. ఉదయం నుంచి పనులు చేసి చేసి అలసిపోయాను. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆశా, నువ్వు కిషోర్ పైన గదిలో పడుకోండి. థ్యాంక్స్ అత్తయ్య గారు. తిండి లేకపోయినా ఉండగలనేమో కానీ నిద్ర లేకపోతే నిమిషం కూడా నిలబడలేను. అదేంటి, కంచం దగ్గర కూర్చున్నప్పుడు ఇదే మాట రివర్స్ లో చెప్తావు కదా? ఆశా, వెయిట్ ఆశా. ఏ ఆశా, ఆగు. అమ్మా అభి, పనులన్నీ అయిపోయాయి కదా, నువ్వు కూడా వెళ్ళు. పర్లేదమ్మా, రేపు ఫంక్షన్ పెట్టుకుని నాకు నిద్రలా వస్తుంది. అలా అని నైట్ అంతా మెలకువగా ఉంటే నీరసం వస్తుంది. వెళ్ళబి. మా అమ్మనే కాదు, అమ్మమ్మలిద్దరూ కూడా వెళ్ళండి. మేం వెళ్తే మీ అమ్మకి గోరింటాకు నువ్వు పెడతావా? నేను కాదు, ఉన్నారు కదా మెహందీ స్పెషలిస్ట్ మిస్టర్ నందగోపాల్. ఆ, ఏంటి నేనా? మనకి ఇలాంటివి చేత కాదు. పప్పా, అబద్ధం చెప్పకు. నువ్వు అమ్మకి చాలా సార్లు గోరింటాకు పెట్టావు, నాకు గుర్తుంది కదమ్మా. వాడితో వాదనెందుకు బాబు? మీ భార్యకి మీరే గోరింటాకు పెట్టండి, తీసుకోండి. నాకంత బాగా రాదండి. అనవసరంగా చేతులు పాడు చేయడం ఎందుకు? పాడేం కాదు, కానీ మీరే పెట్టండి. సరే, రూమ్లో పెడతాను రా. ఓహో, ఇక్కడైతే అందరూ నువ్వు టాలెంట్ చూసి నవ్వుతారనా? సిద్ధు, చాలా ఓవర్ అవుతుందిరా. పప్పా, నువ్వురా సాక్షి.
చూడకు సాక్షి, నా కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. సరే, కళ్ళు మూసుకుంటాను. హే దొంగ, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని కాళ్ళతో ఆడుతున్నావా? మీ చేతులే కదా పనిచేస్తున్నాయి, కాళ్ళతో ఏం చేస్తే ఏంటి మీకు? నాకంత కంట్రోలింగ్ పవర్ లేదమ్మా. నువ్వు బొమ్మలా కదలకుండా కూర్చో, నా పని ఫినిష్ చేస్తాను. సాక్షి, కళ్ళు మూసుకొని కూర్చో. టట్టడాయ్. ఆ, గోరింటాకు పెడుతూ అలసిపోతున్న మా పప్పా కోసం స్పెషల్ కోకోనట్ వాటర్. అదేంట్రా ఒకటే తెచ్చావు? మీ అమ్మకి? ఇది మీ ఇద్దరికి పప్పా. సో 2 స్ట్రాలు తాగండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. నన్ను చూడొద్దని చెప్పానా? ఇప్పుడు కూడానా? అయినా నన్ను వద్దనే బదులు మీరే చూపు తిప్పుకోండి. అందాన్ని ఎదురుగా పెట్టుకొని బుద్ధున్నవాడెవ్వడూ తిక్కులు చూడ్డు. నాది కూడా సేమ్ ఫీలింగ్. తాగు. ఇలా అయితే గోరింటాకు పెట్టినట్టే. ఇదిగో, నాకు నచ్చినట్టు పెడతాను, ఫినిష్ అయ్యాక కామెంట్స్ చేయొద్దు. సరేనండి శ్రీవారు, పెట్టండి. ఇదిగో, ఇలా డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? మీకు కితకితలు ఉండవు కదా? ఉండవు, కానీ నువ్వు పెడితే మాత్రం వస్తున్నాయి. అవునా? అలాగా? ఏయ్! వద్దు వద్దు వద్దు. ఇదిగో చూడు, గోరింటాకు కింద పడిపోయింది. ఇందుకే నేను పెట్టనని చెప్పింది. తల్లి కాబోతున్న నీకు అల్లరి బాగా ఎక్కువైంది. ఇంకోసారి గోరింటాకు పెట్టమను, అప్పుడు చెప్తా. సారీ సారీ సారీ, ఇంకేం డిస్టర్బ్ చేయను. మీరు చెప్పినట్టే బొమ్మలా కూర్చుంటాను. పెట్టండి ప్లీజ్. సరే. ఎలా ఉందో చూసి చెప్పు. మీ ప్రేమలానే చాలా బాగుంది. ఇలా రండి దగ్గరికి. ఎందుకు? రండి చెప్తాను. కష్టపడి గోరింటాకు పెట్టినందుకు ఇష్టపడి ఇచ్చిన ముద్దు. అవునా? అయితే ఇంకొకటి ఇవ్వు. చాలు.
ఇన్నాళ్ళు కుటుంబంతో కలిసి బతికిన నీకు ఇప్పుడు ఒంటరితనం ఎలా ఉందో పలకరిద్దామని వచ్చాను. నువ్వు నీ కుటుంబం చేసిన అన్యాయానికి ఇన్ని రోజులకి తగిన శిక్ష పడింది. ఎవరు నువ్వు? ప్రతిరోజు నీ కుటుంబాన్ని తలుచుకుంటూ నీ అంతమే లక్ష్యంగా ఎదిగిన దేవకి కొడుకుని.